హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మినీ హోమ్ డైరీస్. ఈ వీడియోలోనైతే నేను మీకు మా అపార్ట్మెంట్ చూపించాలనుకుంటున్నానండి. మా అపార్ట్మెంట్ నేమ్ ప్రావిడెంట్ కాస్మో సిటీ. ఇది ఓఎంఆర్ సిరిసిరి ఐటీ పార్క్కి 3 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది. ఇక్కడ మోర్ దెన్ 2000 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే ఎవరైనా ఫ్లాట్ పర్చేస్ చేయాలనుకున్నా, రెంట్కి ఉండాలన్నా ఇదైతే మంచి ఆప్షన్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇవి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. మనకి గేట్ నుంచి చూడగానే వ్యూ అయితే ఎలా ఉంటుంది. పక్కనే కిడ్ ప్లే ఏరియా అయితే ఉంటుంది. కిడ్స్ ప్లే ఏరియా ఒక్కటి కాదండి, ఒక 4-5 ప్లేసెస్లోనైతే ఉంటాయి. ఇక్కడ ABCD బ్లాక్స్లో ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఏ బ్లాక్కి ఆ బ్లాక్ సపరేట్గా కిడ్స్ ప్లే ఏరియా అయితే ఉంటుంది. చూసారా, ఇక్కడ అందరూ ఈవినింగ్ అవ్వగానే చెట్ల కింద అయితే వచ్చి చిట్ చాట్ చేస్తారు. పిల్లలు అయితే ఆ పార్క్ లో ఆడుకుంటారు. మనకి ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. ఇక్కడే క్రికెట్ కూడా ఆడతారు పిల్లలు. ఇక్కడైతే అన్ని B బ్లాక్ అపార్ట్మెంట్స్. B బ్లాక్ వచ్చేసి 1 to 40 దాకా అయితే ఉన్నాయండి. ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అలా 4 ఫ్లోర్స్ లో 16 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కార్స్ వెళ్ళడానికి ఉన్న కిడ్స్ ప్లే ఏరియాకి అయితే సెపరేషన్ అయితే ఉంటుంది ఫెన్సింగ్ తో. సో కిడ్స్ సేఫ్టీకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడైతే ఈ చెట్టుకి కాయలైతే ఉన్నాయి. ఇదేం చెట్టో నాకు కూడా తెలియదండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక కిడ్స్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇది B బ్లాక్ నియర్ బై అయితే ఉంటుంది. చూసారా, కాస్త దూరంలో ఇంకొక ప్లే ఏరియా కూడా ఉంది. మనం ఎక్కడైనా ఆడుకోవచ్చు. మనకి ఏది దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. చూసారా, ఇక్కడైతే పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారో. ఈవినింగ్ అయితే చాలా రష్గానైతే ఉంటుంది ఇక్కడ మా పాప కూడా ఉయ్యాల ఊగుతుంది. తనకి ఉయ్యాలంటే చాలా ఇష్టం. మినిమం ½ an hour అయినా కూర్చుంటుంది. ఇక్కడ పిల్లలు ఇసుకలో కూడా ఆడతారు. అంత నీట్గానే ఉంటుందండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్స్ మధ్యలో ఉండి సైడ్కి మొత్తం పార్క్ ప్లే ఏరియా అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో చూస్తుంటే తెలిసిపోతుందండి. సో నెక్స్ట్ మనం గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇలాగే వెళ్తూ ఉంటే అక్కడ దూరంలో కనిపిస్తున్నాయి కదా, అవైతే C బ్లాక్ అపార్ట్మెంట్స్. వాటి పక్కనే మనకి D బ్లాక్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. Cలో కూడా 45-46 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. D బ్లాక్లో కూడా అలాగే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ D బ్లాక్ C బ్లాక్ కన్స్ట్రక్ట్ చేశారు. దాని తర్వాత మనకి B బ్లాక్ అండ్ A బ్లాక్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ చూసారా, మళ్ళీ కాస్త దూరం వెళ్ళాక అక్కడ కూడా ప్లే ఏరియా ఉంది. ఇదైతే మనకి గ్రౌండ్ అండి, C బ్లాక్ ముందట. ఇక్కడ మోస్ట్లీ ఫుట్బాల్ అయితే ఆడతారు. అలాగే వేరే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడే మనకి కరాటే కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. దీని పక్కనే ప్లే ఏరియా కూడా ఉందండి కిడ్స్కి. ఇది C బ్లాక్ వాళ్ళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి C బ్లాక్ పిల్లలు వచ్చి అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మా పాపకైతే ఎక్కడ ఉయ్యాల కనిపిస్తే అక్కడైతే ఊగుతుంది కాసేపు. సో ఇక్కడ కూడా కాసేపు ఉయ్యాలు ఊగేసి మేము స్టార్ట్ అయిపోయాము. సో అలాగే మనం అటు నుంచి వెళ్తే కనుక మనకి మల్టీపర్పస్ హాల్ అయితే వస్తుంది. మల్టీపర్పస్ హాల్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్ అయితే ఉంటాయి. లేడీస్కి జెంట్స్కి సపరేట్గానైతే జిమ్ ఉంటుంది. పాటు ఒక మల్టీపర్పస్ హాల్ కూడా ఉంటుంది. అందులో మనం ఏమైనా చిన్న ఫంక్షన్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. అయితే మనం C బ్లాక్ ముందు నుంచి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ అటు సైడ్ కనిపిస్తున్నాయి D బ్లాక్ అపార్ట్మెంట్స్. ఇక్కడ చూస్తున్నారా, ఇదే మనకి మల్టీపర్పస్ హాల్. ఇదైతే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పైన వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో సూపర్ మార్కెట్, ఫంక్షన్ హాల్ అయితే ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లో జిమ్ అయితే ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ ఈ బోర్డు వచ్చి సూపర్ మార్కెట్ బోర్డు అండి. అందులో వెజిటేబుల్స్, గ్రాసరీ అన్నీ ఉంటాయి మనకి. ఇలాగే లెఫ్ట్లో వెళ్తే C బ్లాక్ ఎక్స్టెన్షన్, D బ్లాక్ ఎక్స్టెన్షన్ అయితే ఉంటాయి. చూసారా, ఇక్కడ C6, 7, 8, 9 D బ్లాక్స్ ఇలానైతే ఉంటాయి. వాటి పార్కింగ్ మాత్రం బ్లాక్స్ ముందే ఉంటుంది. ఇక్కడ ఈ బ్లాక్ వాళ్ళకి సపరేట్గా ప్లే ఏరియా అయితే ఉంది. అక్కడ చూసారా, అక్కడ వరకు అన్ని అపార్ట్మెంట్సే. లాస్ట్లోనైతే D బ్లాక్ అయితే కనిపిస్తుంది కదా మనకి, అదైతే D బ్లాక్ అండి. అపార్ట్మెంట్స్లో ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం రాలేదు. వాటర్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే నేను రిటర్న్ అయిపోతున్నాను. చూసారా, మనం ఇందాక C బ్లాక్కి D బ్లాక్కి ఇటు సైడ్ నుంచే వచ్చాం. పార్కింగ్ అయితే ఎవరి బ్లాక్స్ ముందు వాళ్ళకే ఉంటాయండి పార్కింగ్. చూసారా, ఇలా ఉంటుంది. కార్స్ వన్ సైడ్, బైక్స్ వన్ సైడ్ అయితే ఉంటాయి ఇలా. సో ఇక్కడ నుంచి అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మల్టీపర్పస్ హాల్. ఇందాక అటు నుంచే వచ్చాం. ఇప్పుడైతే నేను ఇటు D బ్లాక్ నుంచి అయితే వెళ్ళిపోతున్నానండి. అలా టర్న్ అయిపోతే A బ్లాక్ అయితే వస్తుంది. మాదైతే వచ్చి A బ్లాక్. చూసారా, ఇలా టర్న్ తీసుకుంటే A బ్లాక్ అయితే కనిపిస్తుంది. పక్కనైతే మనకి విల్లాస్ అయితే ఉన్నాయి. విల్లాస్ వ్యూ అయితే పైన నుంచి చాలా బాగుంటుంది. మనకి టెర్రస్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టెర్రస్ అనేది ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే అపార్ట్మెంట్స్కి బాల్కనీ లేదు.
కాబట్టి టెర్రస్ పైనే బట్టలు అనేది ఆరేసుకుంటారు. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏ బ్లాక్ అయితే స్టార్ట్ అవుతుంది, అలాగే లెఫ్ట్కి తిరిగితే ఏ బ్లాక్ అనేది ఎండ్ అయిపోతుంది. అక్కడే మనకి ఇంకొక గేట్ కూడా ఉంటుంది, ఎంట్రన్స్ గేట్ చూసారా. ఇటు సైడ్ అయితే ఏ బ్లాక్ ఉంటుంది, పక్కనే విల్లాస్ కూడా ఉన్నాయి. ఇటు వెళ్తే మనకి ఇంకో గేట్ వస్తుంది. స్టార్టింగ్లో చూపించాను కదా అదే గేట్ వస్తుందండి. మాదైతే ఏ బ్లాకే, సో ఇక్కడే ఉందండి మాది. ఇక్కడికి మేమైతే వచ్చి ఒక 6 months అవుతుంది. ఈ లోపల ఎటువంటి ప్రాబ్లం అయితే మేము ఫేస్ చేయలేదు. అయితే ఎంట్రన్స్ ఉంటుంది, కింద కూడా మనకి ఫ్లాట్స్ అయితే ఉంటాయి. అన్ని అపార్ట్మెంట్స్ 3 floors అయితే ఉంటాయి. పైన చూసారా ఏ అటాక్ కానీ మనకి బాల్కనీ ఉండదు. సో ఇదండి మా కమ్యూనిటీ టూర్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.